నమస్తే మిత్రులారా, ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు పేపర్ 1కి కావచ్చు, పేపర్ 2 కావచ్చు, అదేవిధంగా ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అదే రకంగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, టెక్స్టువల్ గ్రామర్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 6th క్లాస్ 7th క్లాస్కి సంబంధించినటువంటి గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా మనము కంప్లీట్ చేశాము. ఈరోజు మనము 8th క్లాస్కి సంబంధించినటువంటి గ్రామర్ టాపిక్లోకి వెళ్ళిపోతున్నాము. గ్రామర్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్, కానీ అందరూ కూడా జనరల్ గ్రామర్ చదవడం అనేటువంటి జరుగుతుంది. ఆ జనరల్ గ్రామర్ నుంచి టాపిక్ నుంచి మనకు చాలా తక్కువ వస్తున్నాయి, కానీ టెక్స్టువల్ గ్రామర్ నుంచి మనకు ఎక్కువగా అడగడం జరుగుతుంది ఎగ్జామ్లు. కాబట్టి ఆ టెక్స్టువల్ గ్రామర్లో ఎలా ఉంది, ఏ రకంగా ఉంది, తెలుగు మీడియం వాళ్ళు నా టార్గెట్. కాబట్టి తప్పకుండా 100% అయితే ఈ వీడియోను పూర్తిగా చూస్తే తప్పకుండా మీకు మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా ఒక్కసారి వీలైతే తప్పకుండా ఒక్కసారి లైక్ చేయండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. సో టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే చూడండి మిత్రులారా, ఫస్ట్ గ్రామర్కు సంబంధించినటువంటి 8th పేజ్ నెంబర్ ఓపెన్ చేయండి. 8th పేజ్ నెంబర్లో ఉన్నటువంటి గ్రామర్ టాపిక్ని పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ఫస్ట్ ప్రేజెస్ అండ్ నౌన్ ప్రేజెస్ అంటే ప్రేజ్ అంటే ఏంది, నౌన్ ప్రేజ్ అంటే ఏమిటి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జనరల్ గ్రామర్ కోచింగ్ సెంటర్ పోతే ప్రేజెస్, నౌన్ ప్రేజెస్ ఇవన్నీ చెప్పరండి. కాబట్టి టెక్స్టువల్ గ్రామర్ చాలా ఇంపార్టెంట్. చూడండి, look at the following sentence from the text, observe the underline part. Observe the underline part. She saw a bald, fat, middle aged man. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అండర్లైన్ అండి, ఇక్కడ ఇయ్యలేదు, ఇక్కడ నుంచి అండర్లైన్. ఏ బాల్డ్, ఫ్యాట్, మిడిల్ ఏజ్డ్ మ్యాన్ అనేటువంటిది ఇక్కడ నౌన్కు సంబంధించినటువంటి ఎక్కువ వర్డ్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే నౌన్కు సంబంధించినటువంటి రిలేటెడ్ వర్డ్స్ అనేటువంటిది ఎక్కువ ఇచ్చారు. ఇక్కడ డిస్కషన్ చూడండి ఒక్కసారి. డిస్కషన్, విచ్ వర్డ్ ఇన్ ద అండర్లైన్ పార్ట్ ఈస్ ఇంపార్టెంట్. అండర్లైన్ చేసినటువంటి పార్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నాడు. ద అండర్లైన్ పార్ట్ ఈస్ in the above sentence has more than one word. It is called praise. It is called praise. చాలా సింపుల్ అండి. ప్రేజ్ అంటే ఏంటంటే ఏ సెంటెన్స్ హ్యాస్ మోర్ దాన్ వన్ వర్డ్. ఏ సెంటెన్స్ హ్యాస్ మోర్ దాన్ వన్ వర్డ్. ఓకే, ఒకటి కంటే ఎక్కువ పదాలను కలిగినట్లయితే వాటిని మనము ప్రేజ్ అని చెప్తాము అనేటువంటిది ఇక్కడ డెఫినేషన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇంపార్టెంట్ అండి. తర్వాత అండర్లైన్ పార్ట్, ఏ బాల్డ్, ఫ్యాట్, మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఫంక్షన్స్ యాజ్ ఏ నౌన్ ప్రేజ్. ఇది దేనికి సంబంధించినటువంటి ప్రేజ్ అండి? నౌన్ ప్రేజ్. నౌన్ ప్రేజ్ అని ఎలా గుర్తుపట్టాలి సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఒకసారి డిస్కషన్ చేస్తాము. హియర్ ద వర్డ్ మ్యాన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఆల్ అదర్ వర్డ్స్ యాడ్ మోర్ ఇన్ఫర్మేషన్ టు ద వర్డ్. ఇట్ ఈస్ కాల్డ్ ఏ నౌన్ ప్రేజ్. ఇట్ ఈస్ కాల్డ్ నౌన్ ప్రేజ్. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి వాక్యాలలో చూడండి, ఏ బాల్డ్, ఫ్యాట్, మిడిల్ ఏజ్డ్ మ్యాన్. ఇందులో ఎక్కువ ఇంపార్టెంట్ వర్డ్ ఏదంటే మనము మ్యాన్ అనేటువంటిది ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మ్యాన్ లేకుంటే ఇన్కంప్లీట్ మీనింగ్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మ్యాన్ అనేటువంటిది నౌన్కు సంబంధించింది. మ్యాన్ అనేటువంటిది నౌన్. కాబట్టి ఈ నౌన్కు సంబంధించినటువంటి వర్ణించి చెప్పడానికి ఉపయోగపడేటువంటి పదాలు ఏ బాల్డ్, ఫ్యాట్, మిడిల్ ఏజ్డ్ మ్యాన్ అనేటువంటిది. కాబట్టి నౌన్ ఉంది, కాబట్టి నౌన్కు సంబంధించినటువంటి ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉన్నాయి కాబట్టి వీటిని ప్రేజ్ అంటారు. నౌన్తో కలిపి ఉన్నటువంటి వాక్యాలను నౌన్ ప్రేజ్ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఏ అంటే ఆర్టికల్ అండి, బాల్డ్ అంటే అడ్జెక్టివ్ అండి, ఫ్యాట్ అంటే అడ్జెక్టివ్ అండి, మిడిల్ ఏజ్డ్ అంటే అడ్జెక్టివ్ అండి, మ్యాన్ అంటే నౌన్ అండి. అంటే ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే, మీకు ఒక కోడ్ చెప్పాను నేను, DQSASCPMN. ఇది దేనికి సంబంధించినటువంటి కోడ్ అండి? చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. అడ్జెక్టివ్ ఆఫ్ ఆర్డర్. అడ్జెక్టివ్ ఆఫ్ ఆర్డర్ మనం 7th క్లాస్లో నేర్చుకున్నామండి. 7th క్లాస్లో 7th లెసన్లో 8th లెసన్లో మనకు ఈ యొక్క ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ యొక్క కోడ్ ఉందండి. డి అంటే డిటర్మినర్స్, అంటే ఇక్కడ ఏ ఇచ్చాడండి. క్యూ అంటే క్వాలిటీ, ఇక్కడ బాల్డ్. ఎస్ అంటే సైజ్, అదేవిధంగా ఏ అంటే ఏజ్, అదేవిధంగా ఇంకో ఎస్ అంటే సేమ్. తర్వాత సి అంటే కలర్, పి అంటే పాస్ట్ పార్టిసిపుల్, ఎం అంటే మెటీరియల్ నౌన్, అదేవిధంగా ఎన్ అంటే నౌన్ అండి. ఈ రకంగా ఉన్నటువంటి ఈ యొక్క కోడ్ ఆధారంగా మనము ఈ వాక్యాల్లో ఉన్నటువంటి అన్నిటి కూడా ఎగ్జాంపుల్స్ చేయొచ్చు. కాబట్టి ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్.
నౌన్ ఫ్రేజ్లో నౌన్ ఫ్రేజ్కు ముందు వచ్చేటువంటి అన్ని కూడా వరుస క్రమంలో చేయాలి. దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది ఇక్కడ. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ బాట్ డాష్ బ్యూటిఫుల్ ఏ అంబ్రిల్లా రెడ్. చూడండి, ఇక్కడ వాక్యం చదివితే మనకి ఈ రకంగా ఉన్నటువంటి దానికి మనము ఆర్డర్లో చెయ్యండి అని చెప్పాడండి. ఆల్రెడీ 4 వాక్యాలు ఇస్తాడు, అందులో మనకు కరెక్ట్ ఉన్నటువంటి ఐడెంటిఫై చేయడం చాలా సింపుల్ అండి. ఫస్ట్ డిటర్మినర్స్ కాబట్టి ఇక్కడ ఏ ఆర్టికల్ ఉంది కాబట్టి ఏ, తర్వాత ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రిల్లా, ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రిల్లా ఎట్లా వచ్చింది సార్ అని మీరు అడగవచ్చు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ అంటే డిటర్మినర్స్ సంబంధించింది, బ్యూటిఫుల్ అంటే మనకు డీక్యూ క్వాలిటీకి సంబంధించింది, తర్వాత డీక్యూ, ఎస్ అంటే సైజు, తర్వాత షేపు ఇవన్నీ లేవండి. తర్వాత సి అంటే కలర్ ఉంది కాబట్టి రెడ్ రాశాను. తర్వాత రెడ్, తర్వాత పి లేదు, ఎం లేదు, లాస్ట్లో ఏముందండి నౌన్, కాబట్టి ఇది నౌన్. అంటే ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రిల్లా అనేటువంటిది దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అండి. కాబట్టి చాలా ఈజీ, మనం కోడ్ గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలిసి సెకండ్ వన్ మీరైతే చేస్తారని నేను అనుకుంటున్నా, ఒక్కసారి వీలైతే, ఎందుకంటే ఆల్రెడీ టాపిక్ అయిపోయింది, మీకు ఎంతవరకు అర్థమైందో నాకు కూడా తెలియాలి కాబట్టి. చూడండి, ఐ సా నేను చూశాను, ఇన్ ద జూ బేబీ ఏ ఎలిఫెంట్స్ ఆఫ్ కపుల్. చాలా ఈజీ అండి. ఫస్ట్ ఏమొస్తుందండి, మీరు ఆన్సర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఏ చెప్పండి, ఏ ఆన్సర్ చేయండి చూద్దాం ఒక్కసారి. ఏ అనేటువంటిది డిటర్మినర్స్ అండి, కాబట్టి నేను పెట్టాను. తర్వాత సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా చేయడానికి ప్రయత్నం చేయండి అండి, చాలా సింపుల్ ఆన్సర్ అండి. ఫోర్త్ వన్ నేను చెప్తానండి. రమ్య హ్యాస్ నైస్ ఏ సిల్క్ శారీ. చూడండి ఏ డిటర్మినర్స్ కాబట్టి, తర్వాత నైస్ సిల్క్ శారీ, చాలా ఈజీ అండి. ఏ నైస్ సిల్క్ శారీ, ఏ అంటే డిటర్మినర్స్, దానికి సంబంధించినటువంటి క్యూకు సంబంధించింది, అది ఎలాంటి మెటీరియల్ అనేటువంటిది వచ్చింది, తర్వాత ఎన్ అంటే ఇక్కడ నౌన్ అండి. కాబట్టి ఏ నైస్ సిల్క్ శారీ. సెకండ్ వన్ థర్డ్ వన్ మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనవి చేసుకుంటున్నాను. అవర్ గ్రాండ్ ఫాదర్ లివ్స్ ఇన్ డాష్ బిగ్ హౌస్ ఏ స్టోన్ బిల్ట్. ఫస్ట్ ఏ అయితే వస్తుంది రెండింటికి, కాబట్టి ఆర్టికల్స్కి సంబంధించింది. వీటికి సంబంధించినటువంటి పూర్తిగా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే దాదాపు నాకు తెలిసి 22 పేజ్ నెంబర్లో మనకు నెక్స్ట్ గ్రామర్ పార్ట్ ఉందండి, దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. నెక్స్ట్ చూడండి, 22 పేజ్ నెంబర్లో ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇక్కడ ద బాయ్ ఈజ్ ఏ ఫూల్ సెట్ ద జెంటిల్మెన్ ఇన్ ద వైట్ వేస్ట్ కోట్. యాజ్ యు నో ద అబోవ్ అండర్లైన్ ఎక్స్ప్రెషన్స్ కెన్ బి చేంజ్డ్ ఇంటూ క్వశ్చన్. దీనికి చేంజ్ కూడా చేసుకోవచ్చు క్వశ్చన్. How do we change the above statement into a question? By putting the auxiliary verbs before the subject. The boy is a fool అనేటువంటి వాక్యానికి క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలి అంటే, క్వశ్చన్ చేయాలంటే హెల్పింగ్ వర్బ్ను ఆక్సిలరీ వర్బ్ను ముందుకు తీసుకురావాలి. ఇక్కడ ఆక్సిలరీ వర్బ్స్ ఏది ఈజ్, ఈ ఈజ్ను ముందుకు తీసుకొస్తే ఏమవుతుందని చెప్తుండో క్వశ్చన్గా మారిపోతుంది అంటుండు. కాబట్టి ఈజ్ ద బాయ్ ఏ ఫూల్ అనేటువంటిది క్వశ్చన్గా మారిపోయింది. కాబట్టి ఒక అసర్టివ్ సెంటెన్స్ అండ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది నేర్చుకున్నామండి. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో 5 టైప్స్ అనేటువంటిది మెయిన్గా నేర్చుకున్నాము. దాంట్లో ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేటువంటిది మనకు తెలుసండి. దాంట్లో భాగంగానే క్వశ్చన్ అనేటువంటిది ఎలా తయారు చేస్తాం. చూడండి, ఇక్కడ లుక్ ఎట్ ద సమ్ సెంటెన్సెస్. ఇక్కడ సమ్ సెంటెన్సెస్ అనేటువంటిది ఇచ్చాడు. ఐ అండర్స్టాండ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్ మోర్. చూడండి, ఇక్కడ డూ ఐ అండర్స్టాండ్ దట్ ఐ ఆస్క్డ్ ఫర్ మోర్. ఇక్కడ డూ అనేటువంటిది ఎందుకు, సబ్జెక్ట్ ప్లస్ వీవర్ ఉంది, ఇందులో హెల్పింగ్ వర్బ్ ముందుకు రావాలి కాబట్టి దాగి ఉంటుంది. ఐ వచ్చింది కాబట్టి డూ వస్తుంది, కాబట్టి ఇక్కడ డూ అనేటువంటిది ముందు వస్తే ఇది క్వశ్చన్గా మారిపోతుంది. తర్వాత సెకండ్ వన్ చూసినట్లయితే ఆలివర్ ఆస్ ఫర్ మోర్, సబ్జెక్ట్ ప్లస్ V1S ఉంది కాబట్టి ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బులు డూ కామా డజ్లు ఉంటాయి, అవి దాగి ఉంటాయి. తర్వాత ఇక్కడ ఆలివర్ అంటే నౌన్ సింగులర్ కాబట్టి డజ్ వస్తుంది, ఇక్కడ డజ్ వాడినాము. ఆలివర్ ఆస్క్స్ అనేటువంటిది ఎస్ తీసేసి వర్బు అనే రాసుకుంటాం ఫర్ మోర్. కాబట్టి డస్ ఆలివర్ ఆస్క్ ఫర్ మోర్ అనేటువంటిది క్వశ్చన్. అంటే ఇక్కడ అసర్టివ్ సెంటెన్స్ కావచ్చు,
డిక్లరేటివ్ సెంటెన్స్ కావచ్చు, అంటే సింపుల్ సెంటెన్స్, దానికి సంబంధించిన క్వశ్చనింగ్ ఎట్లా తయారు చేయాలనేటువంటిది ఇంపార్టెంట్. అంటే చూడండి నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే ద బాయ్స్ టుక్ దేర్ ప్లేసెస్, సబ్జెక్ట్ ప్లస్ V2 అండి. ఇక్కడ V2 అంటే ఇందులో దాగి ఉన్నటువంటిది ఏంటండి, డిడ్. నేను చెప్తున్నా మళ్ళీ ఒకసారి, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డూ కామా డస్ కామా డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బులు దాగి ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. వీటికి సంబంధించినటువంటి యాక్టివేస్ ప్యాసివేస్, వీటికి సంబంధించినటువంటి సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ అనేటువంటిది ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాని గురించి మాత్రం ఓ ప్రత్యేకంగా మనం ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ద బాయ్స్ టుక్ దేర్ ప్లేసెస్, డిడ్ అనేటువంటి రాశాం. ఎందుకు, సబ్జెక్ట్ ప్లస్ V2లో డిడ్ దాగి ఉంటుంది కాబట్టి డిడ్ ముందు వస్తే ద బాయ్స్ టేక్ దేర్ ప్లేసెస్. టుక్ అనేటువంటిది టేక్ గా మారిపోయింది కాబట్టి ద బాయ్స్ టుక్ దేర్ ప్లేసెస్ బదులు డిడ్ ద బాయ్ టేక్ దేర్ ప్లేసెస్ క్వశ్చన్ మార్క్, ఈ రకంగా రావడం జరిగింది. దిస్ సెంటెన్స్ ఆర్ చేంజ్డ్ ఇంటూ క్వశ్చన్స్ బై ప్లేసింగ్ డూ డస్ డిస్ ఎట్ ద బిగినింగ్. సచ్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఏం క్వశ్చన్స్ అండి, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. వీటిని మనము క్వశ్చన్స్, దెర్ ఆర్ ద టూ టైప్స్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఏంది, అదేవిధంగా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే ఏంది అనేటువంటిది మనం నేర్చుకున్నాము. క్వశ్చన్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ తోటి ఉంటే దానికి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాము. ఓపెన్ ఎండెడ్ అంటే WH తోటి ఉంటే దానికి ఓపెన్ ఎండెడ్ అనేటువంటి చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి, ఇంతకుముందు ఎగ్జామ్లో కూడా అడిగినటువంటి బిట్స్. నెక్స్ట్, చేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇంటూ ఎస్ఆర్ నో క్వశ్చన్స్. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే హెల్పింగ్ వర్బ్ నుంచి మనం క్వశ్చన్ తయారు చేయాలి. ఆలివర్ వాజ్ ఫ్రిటైన్డ్, మనకు అవసరం లేదు, ఆలివర్ వాజ్ అన్నాడు. వాజ్ అంటే ఇది ఏ టెన్స్ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలి, వాజ్ ఆలివర్, తర్వాత ఫ్రిటైన్డ్ అనేటువంటిది ఏ రకంగా మారుతుందంటే మనకు ఫ్రిటైన్డ్ ఎట్ ద సైట్ ఆఫ్ సో మెనీ జెంటిల్మెన్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే యు ఆర్ అన్ ఆర్ఫాన్, యు ఆర్ యు ఏమొస్తుందండి, ఆర్ యు అండ్ ఆర్ఫన్, ఆర్ఫన్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ చేయాలి అనేటువంటి చెప్తుండు, కానీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హెల్పింగ్ వర్బ్ దాగి ఉన్నటువంటివి చాలా ఇంపార్టెంట్. థర్డ్ వన్ చాలా ఇంపార్టెంట్ అంటే ఒక్కసారి మనం చూసినట్లయితే యు సే, సబ్జెక్ట్ ప్లస్ V1 కాబట్టి ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏది దాగి ఉంటుందండి, సబ్జెక్ట్ కాబట్టి యు, కాబట్టి డూ. కాబట్టి డూ యూ సే, సేమ్ అండి, డూ యూ సే యువర్ ప్రేయర్స్ ఎవ్రీ నైట్ క్వశ్చన్ మార్క్. యూ విల్ పిక్ ఓకమ్ టుమారో మార్నింగ్ కాబట్టి విల్ యూ ఏమవుతుందండి, విల్ యూ సేమ్ అండి క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ మిస్టర్ బ్యాంబుల్ రెస్ట్ V2 అండి, అంటే ఏముంటుంది, డిడ్ దాగి ఉంటుందని ఇందాకే చెప్పినాము. డిడ్ ద బ్యాంబుల్ రెస్డ్ కాదు, రష్, బ్యాంబుల్ రష్ ఇంటూ ద రూమ్. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూసినట్లయితే దే క్యాన్ డివోర్ ద బిగ్ బౌల్, క్యాన్ దే డివోర్ ద బిగ్ బౌల్ అనేటువంటిది ఇది అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే బాయ్స్ హ్యావ్, సబ్జెక్ట్ ప్లస్ V1 కాబట్టి ఏముంటుందండి, ఇక్కడ బాయ్స్ అన్నాడు కాబట్టి ఏమొస్తుందండి, ఇక్కడ మనం చూడాలి జాగ్రత్తగా. బాయ్స్ హ్యావ్ జనరల్లీ ఎక్సలెంట్ ఎపిటైట్ అనేటువంటిది ఇచ్చిండు కాబట్టి ఇక్కడ మనం ఈ 7th వన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకటి వర్క్ ఇస్తున్నా, ఎందుకంటే అన్ని నేనే చెప్పుకుంటూ పోతున్నా, మీరు జస్ట్ ట్రై కూడా చేయట్లేదు, ఎగ్జాంపుల్సే కాబట్టి మీకు అర్థమైందా లేదా అనేటువంటిది ఒకసారి చూడడానికి. నెక్స్ట్ చూసినట్లయితే మనము రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ. చాలా ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ ట్యాగ్ గురించి మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగింది. క్వశ్చన్ ట్యాగ్, ఓకే, QUG క్వశ్చన్ ట్యాగ్ గురించి ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మనం రీడ్ ద ఫాలోయింగ్ డైలాగ్ అండ్ అండర్స్టాండ్ యూజింగ్ ద క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ గురించి ఇక్కడ మనం చూద్దామండి. రాము ద వెదర్ ఈస్ గుడ్ టుడే ఇజంట్ ఇట్ అనేటువంటిది ఇచ్చాడు. ఇండీడ్ రాము. హౌ అబౌట్ గోయింగ్ అవుట్ నౌ, హోప్ ఐ విల్ జాయిన్ మీ ఓన్ టు యూ అనేటువంటిది ఇచ్చిండు. ఐ హ్యావ్ గాట్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ నౌ, ఐ ఆమ్ అఫ్రైడ్. ఇక్కడ చూడండి, మనము ఎప్పుడైనా సరే ఫస్ట్ మనకు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇజంట్ ఇట్ ఇచ్చిండు, తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఓన్ట్ యూ. ఇక్కడ చూడండి యూ ప్లస్ విల్, ఓన్డ్, తర్వాత వెదర్ అంటే ఇట్ ఇచ్చిండు, ఈజ్ అంటే ఇజంట్, తర్వాత ఇట్ ఇచ్చిండు. కాబట్టి
క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటి చాలా సింపుల్ అండి. ఇంతకుముందు కూడా మనం చేశాము కాబట్టి దీని గురించి పెద్ద మన డిస్కషన్ అనేటువంటిది అవసరం లేదు. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్కి వెళ్ళిపోయినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. చూడండి, రోహిత్ ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ డైలాగ్స్ దట్ టుక్ ప్లేస్ ఎట్ ద పార్టీ యాడ్ సూటబుల్ క్వశ్చన్స్ ట్యాగ్స్ టు కంప్లీట్ ఇట్. మీకు అర్థమైందా లేదా అనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. రోహిత్, ఐ హ్యావ్ మీట్ యూ బిఫోర్. హ్యావ్ క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్ మొదట హ్యావ్. ఇక్కడ నాట్ ఉందా అండి? లేదు. కాబట్టి ఏం చేర్చుకోవాలండి? నాట్. కాబట్టి రెండు కలిపి రాస్తే ఏమవుతుందండి? హ్యావెంట్ అవుతుంది. ఏమవుతుందండి? హ్యావెంట్. తర్వాత ఏం చేయాలి? ఐ ఉంది కాబట్టి ఐ చేరుస్తున్నా అండి. తర్వాత మనం ఏం చేస్తామండి? క్వశ్చన్ మార్క్. నెక్స్ట్, నో ఐ డోంట్ థింక్ సో. బట్ యువర్ నేమ్ ఈస్ యువర్ నేమ్ ఈజ్ అని ఇచ్చండి. ఈజ్ ప్లస్ నాట్ ఇస్ ఈక్వల్ టు ఈజెంట్ డైరెక్ట్ రాస్తున్నా అండి. తర్వాత బట్ యువర్ నేమ్ ఈజ్ అని ఇచ్చిండు కాబట్టి ఇట్ రాస్తున్నాను నేను. ఓకే, ఇక్కడ చూడండి, క్వశ్చన్ ట్యాగ్ చేయాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ట్యాగ్ చేయాలంటే హెల్పింగ్ వర్బ్ను ఐడెంటిఫై చేయాలి. నాట్ ఉంటే నాట్ తీసేయాలి, లేకుంటే నాట్ చేర్చుకోవాలండి. తర్వాత దానికి సంబంధించినటువంటి షార్ట్ ఫామ్ రాయాలి. తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రనౌన్ ఏదైతే ఉందో అది రాయాలి. తర్వాత ఫిఫ్త్ వన్ క్వశ్చన్ మార్క్ అనేటువంటిది రాయాలి. ఇవన్నీ 5 రూల్స్. హెల్పింగ్ వర్బ్ ఐడెంటిఫై చేయడము, నాట్ ఉంటే నాట్ తీసేయడము, నాట్ లేకుంటే నాట్ చేర్చుకోవడము, నో, నాట్, నెవర్, రేర్లీ, స్కేర్లీ, ఐదర్ ఆర్, నైదర్ నార్, నెవర్ అనేటువంటి పదాలు కూడా నాట్ తోటి సమానము. మళ్ళీ క్వశ్చన్ ట్యాగ్ చెప్పేటప్పుడు పర్టికులర్గా చెప్తానండి. అపాస్ట్రఫీ. ఓకే, తర్వాత ఇక్కడ ప్రనౌన్, తర్వాత క్వశ్చన్ మార్క్. ఇప్పుడు నేను గ్రామర్, టెక్స్చువల్ గ్రామర్ చెప్తున్నప్పుడు సార్ టాపిక్ ఇది చెప్పండి సార్ అంటారు, సార్ ప్రీవియస్ పేపర్ చెప్పండి అంటారు, సార్ మళ్ళీ ప్రాక్టీస్ పేపర్ చెప్పండి అంటారు. ఫస్ట్ ఒకటి కానీ ఇంపార్టెంట్ ఇదే అండి, నేను చెప్తున్నా కదా ఇంపార్టెంట్ ఇది. దీని తర్వాత అవన్నీ కూడా, కాబట్టి తర్వాత దాని గురించి ఆలోచిద్దాము, దాని గురించి చేద్దాం. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మనము మీ టూ, దిస్ ఈస్ రోహిత్ అన్నాడు కాబట్టి దిస్ ఈస్ రోహిత్ అన్న తర్వాత ద పార్టీ సీమ్స్ టు, ఇక్కడ చూడండి ద పార్టీ సీమ్స్ టు, దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ట్యాగ్ చేయాలి. ద పార్టీ సీమ్స్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్. కాబట్టి ఇక్కడ ఏం దాగి ఉంటుందండి? పార్ట్ అంటే సింగులర్ కాబట్టి డస్ ఉంటుందండి. డస్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు డజెంట్. తర్వాత పార్టీ కాబట్టి ఇట్, డజెంట్ ఇట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. వీ ఎంజాయ్ అనేటువంటిది ఉంది. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ట్యాగ్ ఏముంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. చేశారా అండి? ఒకసారి దీనికి సంబంధించిన క్వశ్చన్ ట్యాగ్ ఎందుకు చూడండి, సబ్జెక్ట్ ప్లస్ V1 అనేటువంటిది ఇచ్చాడు కాబట్టి ఇందులో సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించింది. క్వశ్చన్ ట్యాగ్ చేయాలంటే ఫస్ట్ రూల్ ప్రకారము మనకు హెల్పింగ్ వర్బ్ ఉండాలి. హెల్పింగ్ వర్బ్ డూ ఉంటుందండి. తర్వాత మనకు నాట్ అనేటువంటిది ఇవ్వలేదు కాబట్టి నాట్ చేర్చుకోవాలి. కాబట్టి NOT నాట్కు ఫస్ట్ నేను డైరెక్ట్ రాస్తున్నా, డోంట్ అనేటువంటిది అయింది. తర్వాత ఇక్కడ వై అనేటువంటిది ఇచ్చిండు ప్రనౌన్, నేను వై అనేటువంటి ప్రనౌన్ రాసుకున్నా. తర్వాత క్వశ్చన్ మార్క్ చేయాలి, క్వశ్చన్ మార్క్ చేసిన. ఈ రకంగా రూల్స్ అనేటువంటిది గుర్తుండాలి. అట్లా మనం గుర్తుంటే ఈజీగా ఆన్సర్ అయితే చేయదు. క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ నేను చెప్తానని చెప్పాను మీకు. యామ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఆరెంట్ అవుతుంది. తర్వాత షెల్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? షాంట్ అవుతుంది. విల్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఓంట్ అవుతుంది. ఇవన్నీ చెప్పానండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, వీటిలోనే వస్తుంది. తర్వాత క్వశ్చన్ అనేటువంటిది మనము ఒకవేళ క్వశ్చన్ ట్యాగ్ చేసేటప్పుడు ఒకవేళ రిక్వెస్ట్ ఉంటే ఏం చేయాలి, ఒకవేళ ఆర్డర్ ఉంటే ఏం చేయాలి, బ్లెస్సింగ్స్ ఉంటే ఏ రకంగా క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది, ఇవన్నీ కూడా మనం అయితే నేర్చుకోవడం అనేటువంటిది జరగాలి. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద క్వశ్చన్ ట్యాగ్ ఇన్ సెకండ్ యూనిట్ ఇన్ ద 8th class. Next we can go to the 44 page number. I think 44 page number there is an important topic. Yes, here grammar. Read the following sentences. Very important. లాస్ట్ టైము టెట్లో అడిగారు, డిఎస్సిలో కూడా అడిగారండి కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. హీ ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ఏ పూల్. హీ ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ఏ పూల్. అతను పూల్లో స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాడు. స్విమ్మింగ్ ఈజ్ ఏ గుడ్ ఫర్ హెల్త్ అనేటువంటిది, అంటే ఇక్కడ స్విమ్మింగ్ అనేటువంటిది వర్బుగా వచ్చిందండి. ఇక్కడనేమో సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చిందండి. ఎక్కడ వచ్చింది? సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది. ఈ సబ్జెక్ట్ ప్లేస్లో వర్బ్ అనేటువంటిది ఐఎన్జీ ఫామ్ తోటి వస్తేనే మనం ఏమంటామండి అంటే జిరండ్ అంటామండి. ఏమంటామండి? జిరండ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అదే మనకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ జిరెండ్స్లో చూడండి, ఇన్ ద అబౌవ్ సెంటెన్స్, okay, there are the two sentences we have noticed that verb are used with ing. Do you notice difference between them? Yes.
In the first sentence, the verb ing is preceded by is. ఓకే, ఇక్కడ ఈస్ తోటి కలిసి వచ్చింది అంటుండు స్విమ్మింగ్ అనేటువంటిది. అవును, the verb in the progress form. The second sentence, you don't find is or was verb before ing, such as verb ing and without helping verbs are known as gerunds. They are normally in the subject position or object position. ఏం చెప్తుండంటే వర్బ్ అనేటువంటిది చూడండి, వర్బ్ అనేటువంటిది మనకు సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ తర్వాత మనకు వచ్చేటువంటి వర్బ్, లేకుంటే సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తే ఆ వర్బ్ అనేటువంటిది వర్బ్ తోటే ఉంటుంది, అది ఐఎన్జీ ఫామ్ తోటి వస్తుంది కాబట్టి అది వర్బ్ వన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ అవుతుంది. లేకుంటే దీనికి V4 ఫామ్ అంటాము. ఇంతకుముందు ఎగ్జామ్లో కూడా అడిగిండు V4కు మరొక పేరు ఏంటంటే ప్రజెంట్ పార్టిసిపుల్ అండి. ఏంటండి ప్రజెంట్ పార్టిసిపుల్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నా అంటే ఆ వర్బ్ ఫామే సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది స్విమ్మింగ్ అనేటువంటిది. ఆ సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చిన వర్బ్ ఫామ్నే మనం ఏమంటున్నామంటే ఇక్కడ జిరెండ్గా పిలవాలి, కానీ సబ్జెక్టు ప్లేస్లో వచ్చినటువంటి వర్బ్ ఫామ్ను వర్బ్ అని పిలవద్దండి, జిరెండ్ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి, వాటికి మనము ఏడ జిరెండ్ అనేటువంటిది వస్తుందో చూడాలి. అది సబ్జెక్ట్ పొజిషన్లో అన్నా రావచ్చండి, లేకుంటే ఆబ్జెక్ట్ పొజిషన్లో అన్నా రావచ్చు. చూద్దాం ఒక్కసారి మనము. ఐడెంటిఫై ద జిరెండ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ద నార్త్ విండ్ సీజ్డ్ రోరింగ్. నార్త్ విండ్ సబ్జెక్ట్ అండి, తర్వాత సీజ్డ్ V2 అండి, రోరింగ్ అనేటువంటిది వర్బ్ వన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్. ఇది సబ్జెక్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ వర్బ్ అండి సీజ్డ్, వర్బ్ తర్వాత వర్బ్ వన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ అనేటువంటిది మనకు వచ్చింది కాబట్టి ఇది ఏందండి అంటే జిరెండ్ కిందికి తీసుకోవాలి. దీనికి ఏందండి జిరెండ్ అంటే జిరెండ్స్ అనేటువంటిది సబ్జెక్టు స్థానంలో అయినా రావచ్చు, లేకుంటే మనకు ఆబ్జెక్ట్ స్థానంలో అయినా రావచ్చు అనేటువంటిది మనకు అర్థం కావాలి. ద చైల్డ్, సెకండ్ వన్, ద చైల్డ్ డిడ్ నాట్ సీ ద గైంట్స్ కమింగ్. ఇక్కడ చూడండి అండర్లైన్ చేయమన్నాడు. ద చైల్డ్ డిడ్ నాట్ సీ అనేటువంటిది వర్బ్ అండి. ఈ వర్బ్ తర్వాత ఉండేటువంటి వాక్యాన్ని మనం ఏమంటాం ఆబ్జెక్ట్ అంటామండి. ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏమొచ్చింది ఇక్కడ కమింగ్ వచ్చింది. ఆ కమింగ్ ఏందండి అంటే జిరెండ్. అర్థమైంది అనుకుంటున్నాను ఈజీగా. ఓకే, జిరెండ్ అర్థమవుతుందని కామెంట్ రూపంలో తెలియజేయండి, ఒకవేళ అర్థమైతే. ఎగ్జాంపుల్స్ చూద్దాం మళ్ళీ. ఐ హియర్డ్ సబ్జెక్ట్ ప్లస్ V2 అండి. ఐ హియర్డ్ ద చిల్డ్రన్ విస్పరింగ్ అవుట్ సైడ్ ద వాల్ ఆన్ దేర్ వే టు స్కూల్. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ తర్వాత ఆబ్జెక్ట్ అండి. ద చిల్డ్రన్ విస్పరింగ్ అవుట్ సైడ్, ఇవంతా కూడా ఆబ్జెక్ట్ కిందికి వస్తుంది మనకు. ఇక్కడ విస్పరింగ్ అనేటువంటిది ఏమవుతుందండి జిరెండ్ అవుతుందండి. ఏమవుతుందండి జిరెండ్ అవుతుంది కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాం. వై ఇస్ ద స్ప్రింగ్ సో లేట్ ఇన్ కమింగ్. ఇక్కడ కమింగ్ అనేటువంటిది ఏందండి, కమింగ్ అనేటువంటిది జిరెండ్ అండి, లాస్ట్లో వచ్చింది. వాకింగ్ మేక్స్ యూ హెల్తీ. ఇక్కడ వాకింగ్ స్టార్టింగ్లోనే వచ్చింది. వాక్ అంటే మనకు వర్బే అండి, కానీ వాకింగ్ అనేటువంటిది కూడా ముందే వచ్చింది. అంటే ఇక్కడ సబ్జెక్ట్ కంటే ముందే ఇక్కడ యు అనేటువంటిది దానికంటే ముందే, ఇక్కడ మేక్స్ అనేటువంటిది దానికంటే ముందే వాకింగ్ అనేటువంటిది ఉంది. చూడండి ఇక్కడ వాకింగ్ అనేటువంటిది వాక్యం ప్రారంభంలోనే వచ్చింది కాబట్టి ఇది కూడా ఎగ్జాంపుల్ దేనికి అవుతుందండి జిరెండ్ అనేటువంటిది అవుతుంది. జిరెండ్ వర్బు అనేటువంటిది ఎలాగైనా ఉండొచ్చు, కానీ అది సబ్జెక్టు ప్లేస్లో వచ్చినప్పుడు అది జిరెండ్ అవుతుంది, లేకుంటే వర్బు తర్వాత ఆబ్జెక్టివ్ స్థానంలో కూడా మనకు జిరెండ్ అనేటువంటిది రావచ్చు. దిస్ ఈస్ అబౌట్ ద జిరెండ్. ఓకే, నెక్స్ట్ వీ కెన్ గో టు ద 57 ఐ థింక్ పేజ్ నెంబర్ అడ్వర్బ్ ఆఫ్ మేనర్. నెక్స్ట్ చూసినట్లయితే మనము గ్రామర్ పార్ట్లో భాగంగా 57 పేజ్ నెంబర్. రీడ్ ద సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్. ఓకే, మనకు చాలా ఈజీ అండి. ఒకసారి హీ యాడెడ్ లోఫ్ట్లీ ప్రొనౌన్సింగ్ ద వర్డ్ కేర్ఫుల్లీ సెంచరీస్ ఎగో. ఓకే, లోఫ్ట్లీ అండ్ కేర్ఫుల్లీ LY తోటి ఎండ్ అయితే వాటిని మనం ఏమని పిలుస్తామండి, కామన్గా అడ్వర్బ్ అని పిలుస్తామని చెప్పాను. 6th క్లాస్ 7th క్లాస్లో వచ్చింది మనకు అడ్వర్బ్. చూడండి LY వచ్చిందంటే అడ్వర్బ్లో రకాలలో ఒక పని ఎలా జరిగింది అని చెప్పడానికి మనము అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటారండి. ఏమంటారండి అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అని పిలుస్తారు. ఒకసారి చూద్దాం. ఇన్ ద సెంటెన్స్ ద అబోవ్ కేర్ఫుల్లీ అండ్ లోఫ్ట్లీ ఆర్ అడ్వర్బ్ ఆఫ్ మేనర్ బికాస్ దే టెల్ అస్ హౌ ద యాక్షన్ ఇస్ డన్. ఒక పని ఎలా జరిగింది, ఒక పని
ఎలా జరిగింది అని చెప్పేటువంటిది అడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఒక పని ఎక్కడ జరిగింది అని చెప్పేటువంటిది ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక పని ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనేటువంటిది ఇవన్నీ కూడా అడ్వర్బ్లోని రకాలు మనందరికీ తెలుసండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, పికప్ సమ్ వర్బ్స్ అండ్ అడ్వర్బ్స్ లెసన్ నుంచి చేయమంటుండు. ఇది అవసరం లేదండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు, అవి చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, నాన్ ఛాలెంట్లీ అనేటువంటిది మనకు కామ్ అని అర్థము, సైలెంట్ ఆర్ కామ్ లేకుంటే నిర్మోహమాటంగా. క్విక్లీ అంటే తొందరగా తొందరగా. నెక్స్ట్ కంప్లీట్లీ అంటే పూర్తిగా, ఏంటంటే పూర్తిగా. నెక్స్ట్ సారోఫుల్లీ అంటే బాధగా. నెక్స్ట్ ఆఫుల్లీ అంటే భయంకరంగా భయంకరంగా. నెక్స్ట్ కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా జాగ్రత్తగా. తర్వాత డిఫరెంట్లీ అంటే డిఫరెంట్లీ అని వివిధ రకాలుగా, డిఫరెంట్ రకరకాలుగా, వివిధ రకాలుగా ఏదైనా కావచ్చు. ఓకే, ఇవన్నీ మనకు మీనింగ్ తెలవాలండి. సార్ మాకు మీనింగ్ తెలియదు అనుకుంటే రీడింగ్ చేయాలండి, తెలుసుకోవాలి అంతే. ఇక్కడ చూడండి, ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు. ఇట్లాంటివి కూడా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ అదేవిధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇవ్వడానికి అవకాశం అయితే ఉందండి. కాబట్టి జాగ్రత్త వినాలి. ఇవన్నీ కూడా ఎల్ తోటి, ఎల్వై 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 అన్నీ కూడా అడ్వర్బ్ ఆఫ్ మేనర్కు సంబంధించినటువంటివి. ఫస్ట్ వన్, we all behave dash when we don't have anxiety. anxiety ఆందోళనకరంగా ఉన్నప్పుడు, మనసు బాగా లేనప్పుడు డిఫరెంట్గా మనం ఏం చేస్తుంటాం, బిహేవ్ చేస్తుంటాము. ఆ డిఫరెంట్గా బిహేవ్ చేయడానికి ఏమంటారు ఇంగ్లీష్లో అంటే డిఫరెంట్లీ అంటామండి. ఏమంటామండి? డిఫరెంట్లీ. కాబట్టి ఆన్సర్. తర్వాత డాష్, ఐ డాష్ ఫర్గెట్ అబౌట్ ఇట్. నేను దాని గురించి మర్చిపోయినా అంటే ఎంతవరకు మర్చిపోయినా, పూర్తిగా మర్చిపోయినా. కాబట్టి ఏమవుతుంది? కంప్లీట్లీ. అంటే అందులో ఏ వర్డ్ సూటబుల్ అవుతుందో అడ్వర్బ్ ఆఫ్ మేనర్కి సంబంధించింది అది మనం ఇక్కడ ఇచ్చాను. ద రిపోర్ట్ మస్ట్ బి రీడ్. ఏమవుతుందండి? నాన్ ఛాలెంట్లీ కాదు, క్విక్లీ కాదు, కంప్లీట్లీ అయిపోయింది ఆల్రెడీ. సారోఫుల్లీ కాదు, కేర్ఫుల్లీ. రీడ్ కేర్ఫుల్లీ. ద టీచర్ షాక్ హర్ హెడ్ వెన్ హర్ స్టూడెంట్ లైడ్ అంటే ఏంటంటే అబద్ధం ఆడినప్పుడు తల కొట్టుకుంటే సారోఫుల్లీ, బాధ కలుగుతుంటుంది టీచర్లకు. సారోఫుల్లీ. ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా టీచర్ జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కసారి ఫిఫ్త్ వన్ చూసినట్లయితే, ద టూ టీమ్స్ ప్లేడ్. చూడండి, ఇది చాలా ఈజీ అండి. నాన్ ఛాలెంట్లీ కామ్, సైలెంట్గా ఆడుకుంటారు వాళ్ళందరూ. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద అడ్వర్బ్ ఆఫ్ మేనర్. నెక్స్ట్ కూడా రిలేటివ్ క్లాస్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ నోటీస్ అండర్లైన్ పార్ట్ ఇన్ ఈచ్ సెంటెన్స్. టర్న్డ్ ద పేజెస్ విచ్ వర్ ఎల్లో అండ్ క్రింక్లీ. ఇట్ వాస్ awfully funny to read words that stood still instead of moving slowly. ఇక్కడ చూడండి, దట్, విచ్ అనేటువంటి పదాలను మనం అండర్లైన్ చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే దీనికి కంటిన్యూషన్ అండి ఇది. దే వర్ సపోజ్డ్ టు స్క్రీన్ అనేటువంటిది అండర్లైన్ చేశాడండి ఇదంతా కూడా. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఉంది, ఈ రెండు డెఫినేషన్స్ ఇంపార్టెంట్ అండి. వాట్ అకార్డింగ్ టు యూ is the function the underlined class. Which part in the sentence does it modify? The underlined part in the sentence are relative class. ఏమంటారండి దీనికి? రిలేటివ్ క్లాస్. సార్ అండర్లైన్ చేయలేదు కదా సార్ అని మీరు అడగవచ్చు. కానీ అండర్లైన్ చేసినటువంటి పార్ట్ ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి, విచ్ నుంచి, ఇక్కడ దట్ నుంచి. ఈ అండర్లైన్ చేసినటువంటి పార్ట్కు మనం ఏమంటున్నాం అంటే రిలేటివ్ క్లాస్ అంటాం. సార్ ఎందుకంటారు సార్ రిలేటివ్ క్లాస్? రిలేటివ్ క్లాస్కి సంబంధించినటువంటి వర్డ్స్ ఉన్నాయండి దాంట్లో. అదొకటి విచ్ కావచ్చు, ఆ పదాలన్నీ కూడా మనకు ఇంట్రడ్యూస్ చేస్తాడు, దట్ కావచ్చు. ఇవన్నీ కూడా రిలేటివ్ క్లాస్కి సంబంధించినటువంటి వర్డ్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, చాలా ఈజీ. ఇలాగే ఇస్తాడు, ఇచ్చి మనకు రిలేటివ్ క్లాస్కి సంబంధించినటువంటి వాక్యం ఏదైనా ఐడెంటిఫై చేయమంటాడు. తర్వాత రిలేటివ్ క్లాస్ గివ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆర్ ఐడెంటిఫైస్ ఏ పర్సన్, ప్లేస్, time, thing. It normally begins with relative pronouns such as who,
చూడండి ఇక్కడ సచ్ యాజ్ హూ అనేటువంటిది, తర్వాత వేర్ అనేటువంటిది, వెన్, అదేవిధంగా వాట్, విచ్ అండ్ దట్. ఇట్ ఫంక్షన్స్ లైక్ అన్ అడ్జెక్టివ్. ఇట్ నోన్స్ అడ్జెక్టివ్ క్లాస్. ఇట్ నోన్స్ అట్ అడ్జెక్టివ్ క్లాస్. ఇప్పుడు ఏం చెప్తుండంటే మనకు ఇక్కడ రిలేటివ్ క్లాస్ అనేటువంటి పదాలు ఏవి, రిలేటివ్ ప్రొనౌన్స్ అని వేటిని అంటాము అనేటువంటి చెప్తుండు మనకు. రిలేటివ్ క్లాస్ అనేటువంటి చూడండి ఇక్కడ రిలేటివ్ క్లాస్ అంటామని చెప్పిండు. ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్స్ ఏవేవి, రిలేటివ్ ప్రొనౌన్స్ హూ కావచ్చు, వెన్ కావచ్చు, వేర్ కావచ్చు, వాట్ కావచ్చు, విచ్ కావచ్చు, దట్ కావచ్చు, ఇవన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్స్. కాబట్టి చాలా జాగ్రత్తగా నోట్ పెట్టుకొని రాసుకోండి రిలేటివ్ ప్రొనౌన్స్, ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ ఇంతకుముందు. నెక్స్ట్ ఇట్ ఫంక్షన్స్ లైక్ అన్ అడ్జెక్టివ్. ఇట్ ఈస్ నౌన్ యాజ్ అడ్జెక్టివ్ క్లాస్. వీటిని అడ్జెక్టివ్ క్లాస్ కూడా పిలవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ ఇచ్చాడంటే చూద్దాం ఒక్కసారి. నౌ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అండర్లైన్ ద రిలేటివ్ క్లాస్. రిలేటివ్ క్లాస్ అండర్లైన్ చేయండి అంటుండు. రిలేటివ్ క్లాస్ అంటే మనకు తెలుసండి. ద పార్ట్ మ్యాడ్ హేటెడ్ మోస్ట్ వాస్ ద స్లాట్ వేర్ అనేటువంటిది రిలేటివ్ క్లాస్. దిస్ ఈస్ ద ఓల్డ్ కైండ్ ఆఫ్ స్కూల్, దట్ రిలేటివ్ క్లాస్. My mother says a teacher has to be adjusted to fit the mind of each boy and girl it teaches, and that. ఇక్కడ చూడండి వేర్ కావచ్చు, దట్ కావచ్చు, దట్ కావచ్చు, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే రిలేటివ్ క్లాస్కు సంబంధించింది. రిలేటివ్ క్లాస్కు సంబంధించింది. కాబట్టి రిలేటివ్ క్లాస్ అంటే ఈ వర్డ్స్ అనేటువంటిది వస్తాయి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. రెండు వాక్యాలలో ఆ వాక్యం మధ్యలో వచ్చి ఆ వాక్యాన్ని పూర్తి అర్థాన్ని ఇవ్వడానికి ఇవి కనెక్టర్గా ఉపయోగపడతాయి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం. రిలేటివ్ క్లాస్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ పదాలు వేర్ కానీ దట్ కానీ అది ఈ విధంగా అన్ని పదాలు గుర్తుపెట్టుకోవడానికి ట్రై అయితే చేయాలి. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే మనము కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ వేర్, హూ, విచ్, దట్. వేర్ అంటే ఎక్కడ, ఏంటండి ఎక్కడ. హూ అంటే ఎవరు, విచ్ అంటే ఏది, దట్ అంటే అది లేదా ఆ అని వస్తాం. ఇక్కడ చూడండి మహి ఆల్వేస్ టెల్స్ ఫన్నీ స్టోరీస్, వీ ఆల్ లైక్ దెమ్. ఇక్కడ చూడండి ఫస్ట్ చెప్తున్నాం మళ్ళీ వేర్ అంటే ఎక్కడ. వేర్ అనేటువంటిది ప్లేస్కి సంబంధించింది రాయాలి. హూ అంటే పర్సన్కి సంబంధించింది రాయాలండి. నెక్స్ట్ విచ్ అంటే ఏది. విచ్ అంటే ఏది. ఏది అంటే ఏదన్నా కావచ్చు, అది దాదాపుగా మనకు నాన్ లివింగ్ థింగ్స్ అవన్నీ కూడా వస్తాయండి ఏది పర్టికులర్గా. తర్వాత దట్ అనేటువంటిది అది ఆల్రెడీ మనకు తెలిసినటువంటిది పర్టికులర్గా ఉన్నటువంటి. ఒకసారి చూసినట్టు మహి ఆల్వేస్ టెల్స్ ఫన్ స్టోరీస్, వీ ఆల్ లైక్ దెమ్. ఇక్కడ చూడండి మహి ఆల్వేస్, ఇక్కడ చూడండి మహి ఇట్లా చేంజ్ చేయమని ఏం అడగడండి మనకు. మహి ఆల్వేస్ టెల్స్ ఫన్నీ స్టోరీస్ విచ్ వీ ఆల్ లైక్ దెమ్. విచ్ అని ఎందుకు వాడుతున్నా, ఫన్ స్టోరీస్ విచ్ ఏదైతే ఆ స్టోరీస్ మనకు చూడండి ఫన్ స్టోరీస్ చెప్తూనే ఉంటాడు, విచ్ అనేటువంటిది ఇక్కడ వాడుతున్నా. ఇంకా డాలీ ఎయిట్ ఆల్ ద బిస్కెట్స్ అని వాడుతున్నా. బిస్కెట్స్ నాన్ లివింగ్ థింగ్స్, దట్ ఐ బాట్ దెమ్ ఫర్ కెనడా. సేమ్ వాక్యం రాయాలి, దట్ రాయాలి, ఫుల్ స్టాప్ బదులు దట్ చేర్చాలి. అండ్ ఓల్డ్ మ్యాన్ విజిటెడ్ యాజ్ లాస్ట్ నైట్. ఓల్డ్ మ్యాన్ అని చెప్తున్నా. ఓల్డ్ మ్యాన్ విజిటెడ్ లాస్ట్ నైట్ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్. ద ఓల్డ్ మ్యాన్ అండ్ ద ఓల్డ్ మ్యాన్ రాసుకోవచ్చండి. హూ ఏం రాస్తామండి, హూ విజిటెడ్ అస్ లాస్ట్ నైట్. ఓకే, ఇక్కడ హూ అంటే ఇక్కడ వ్యక్తులు వస్తే హూ అండి, బిస్కెట్స్ వస్తే దట్ రాసినాము, ఇక్కడ స్టోరీస్ అంటే విచ్ రాసినాము. వీ షుడ్ రిమెంబర్ ద ప్లేస్ అంటే ఏం రాస్తామండి, వేర్. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సింపుల్గా మనము వేర్ ఎక్కడ రాస్తాము, అందుకని నేను ఇక్కడ చెప్పానండి వేర్ ప్లేస్ రాస్తాము. హూ అంటే పర్సన్, విచ్ అంటే నాన్ లివింగ్ థింగ్స్ కావచ్చు, దట్ అంటే ఏం రాస్తాం అనేటువంటిది. నెక్స్ట్ దేవిజ గేవ్ మీ ఏ కెమెరా, ఇట్ వాస్ నాట్ వర్కింగ్. దేవిజ ఇట్ వాస్, కెమెరా అనేటువంటిది ఏంది, నాన్ లివింగ్ థింగ్స్ కాబట్టి ఏమొస్తుందండి, విచ్ వస్తుంది. ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటంటే మనకు, సార్ మాకు అర్థం కాలేదు సార్ ఇది ఏందో అసలుకి అంటారు. చూడండి సింపుల్ అండి. ఒకటి ఇట్లా వాక్యం ఆల్రెడీ ఇస్తాడండి మనకు,
ఇచ్చిన తర్వాత మనకు వేర్ అంటే ఎక్కడ అనేటువంటిది ఇచ్చాడా, ప్లేస్ ఇస్తే ఇక్కడ 4th వన్ ప్లేస్ ఇచ్చింది కాబట్టి వేర్ ఉపయోగించాం. కెమెరా అనేటువంటిది విచ్, నాన్ లివింగ్ థింగ్స్. తర్వాత వ్యక్తులు కాబట్టి ఏం చేసామండి హూ. తర్వాత మనకు ఏదైతే స్టోరీస్ ఉన్నాయో అవి కూడా విచ్. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇవన్నీ కూడా పెద్ద టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. 4 వాక్యాలు వచ్చి విచ్ దేనికి సూటబుల్ అవుతుంది, హూ దేనికి సూటబుల్ అవుతుంది, దట్ దేనికి సూటబుల్ అవుతుంది అనేటువంటిది 4 వాక్యాలు ఇచ్చి మనకు ఐడెంటిఫై చేయమంటాడు చాలా సింపుల్గా. దానికి మనము ఐడెంటిఫై చేస్తే మార్కులే మార్కులండి. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద వేర్, హూ, విచ్, దట్. నెక్స్ట్ చూసినట్లయితే మనము కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ సూటబుల్ రిలేటివ్ క్లాస్. సూటబుల్ రిలేటివ్ క్లాస్ అనేది ఇప్పుడు చూడండి, ఐ నో ద బాయ్. బాయ్ ఇక్కడ ఏం వాడతామండి, ఇక్కడ ఏం వాడతాం చెప్పండి, హూ. ఎందుకు, ద బాయ్ అన్నాడు కాబట్టి. ప్లేస్ అండ్ ఐ విజిటెడ్ ద ప్లేస్. తర్వాత విచ్ ఈజ్ ఫేమస్ ఫర్ టూరిజం, ఏదైనా కావచ్చు అండి. ఐ నో దట్ బాయ్ హూ ఓన్ ద మ్యాచ్. ఇక్కడ చూడండి, he told me the time which is not convenience for me. This is the book that I bought from లైబ్రరీ, ఏదైనా కావచ్చు. ఈ వాక్యాలు మనకు అవసరం. హూ ఎందుకు వాడినాము, విచ్ ఎందుకు వాడినాము, అదేవిధంగా ఇంకో విచ్ అనేటువంటి ఎందుకు వాడినాము, ఇక్కడ దట్ ఎందుకు వాడి. ఈ రకంగా మనకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నాకు తెలిసి అయితే ఇది చాలా సింపుల్. హూ, విచ్, దట్ ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలండి. 1కి 2 సార్లు వీడియో చూడండి అండి, ఒకటేసారికి అర్థం కాదు. టెక్స్టువల్ గ్రామర్ అంటే నాటి జోక్ అండి. కాబట్టి చాలాసార్లు రివిజన్ చేయాల్సిందే. మనం రివిజన్ చేస్తే కానీ మనకు అర్థం కాదు. ఓకే, ఈ రకంగా అంటే ఇది పార్ట్ 1కు సంబంధించినటువంటి వీడియో కాబట్టి తప్పకుండా వీలైతే మన ఛానల్ని మీరు తప్పకుండా లైక్ చేసి ఉంటారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే రకంగా దీనికి కంటిన్యూషన్ మీకు పార్ట్ కావాలంటే తప్పకుండా వీ వాంట్ పార్ట్ 2 వీడియో ఆల్సో అనేటువంటి కామెంట్ రూపంలో తెలియచేయండి.